All right. Now, standing లో మొదట చేతులే కొద్దిగా ఇలా ఊపేద్దాం. 1, 2, 3, 4, 5. 1, 1, 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Relax. Neck up and up. 1, 2, 3, 4, 5. Neck rotation. 1, 2, 3, 4, 5, 5, 4, 3, 2, 1. Relax. Right. ఇప్పుడు నెక్స్ట్ నిలబడుతున్నప్పుడు కాలు వేళ్ళ మీదకి వస్తున్నాం. ఇలా ఇలా నిలబడతాం. రైట్. చేతులు పైన కంటాం. రైట్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు చేసింది దీనికి కలుపుతాం. ఇన్హేల్ అన్నప్పుడు ఫస్ట్ ఈ ఫింగర్ తో మొదలెడుతున్నాం. తర్వాత మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్. తెలియకపోతే అడగండి, తెలిస్తే చేయండి. ఈ చేతులతో ఇలా అన్నట్టుగా మనం ఇంతకుముందు అన్నట్టుగా ఇలా అనుకుంటూ ఇన్హేల్. సో ఎట్ ద రూట్ ఆఫ్ ద ఇండెక్స్ ఫింగర్ ప్రెస్ ఇట్. ముందు నుంచి చేతులు ఇన్హేల్, tip of the index finger area. Now exhale, next finger, inhale, exhale, next, inhale, exhale, little finger, inhale, exhale. చేతులు ముందు నుండి పైనకి లేపాను. ఇప్పుడు సైడ్ నుంచి లేపాలి. సైడ్ నుంచి. రైట్. సేమ్ థింగ్. మళ్ళీ వన్స్ అగైన్ స్టార్ట్ ఫ్రమ్ ద ఇండెక్స్ ఫింగర్. ఇన్హేల్. Stop breathing. Stop. Press at the tip of the index finger. Exhale. Middle finger. Inhale. Exhale. Next finger. Inhale. Exhale. Little finger. Inhale. Exhale. Relax. Relax. Right. Next. నిన్న చేసాం మనం. అవి చేసి ముందుకెళ్దాం. ఇది ఇలా చేసాం. ఇలా చేతులు ఇలా పెట్టి తలపైన ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. రిలాక్స్. Next, separate the legs. Separate it. Same, Mali. Now, inhale, side bend. Exhale, exhale. Mali. Inhale, exhale. Inhale, exhale.
Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Side కి వస్తున్నప్పుడు exhale. Stretch my exhale. మళ్ళీ exhale. Now stretch your hands. Inhale, exhale. Exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax. ఇప్పుడు left leg forward. Left leg forward. Right. కుడి ఎడం కాలు ముందుకు పెట్టాం. Now inhale, raise your hands. Inhale, ఊపిరి తీసుకుంటూ stretch maximum. Stretch. Stretch. Maximum. Now exhale, bend forward. ఊపిరి వదులుతూ ముందుకు వంగాలి. ఎక్కడ నుంచి వంగుతాము? ఇక్కడ హిప్ జాయింట్ దగ్గర నుంచి వంగాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ద హిప్ జాయింట్ అక్కడ నుంచి వంగాలి. అంటే మనం కొద్దిగా ముందుకు రావాలి. ముందుకు జరిగితే ఇక ముందుకి ఇలా వస్తూ హిప్ జాయింట్ దగ్గర బెండ్ అవ్వాలి. హిప్ జాయింట్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఇది 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 మనం చేయాలి. కొద్దిసేపు నార్మల్ బ్రేక్. తల మోకాలు కానించే ప్రయత్నం. Now again inhale, exhale, relax. Same thing once again. Inhale, bend forward. Exhale, bend forward. ఊపిరి వదులుతూ ముందుకు వంగాలి. ముందుకు ఎక్కడ నుంచి వంగాలి? ఇక్కడ నుంచి వంగాలి. ముందుకు ఇక్కడ ముందుకు వంగాలి. ఇక్కడ ఇలా కాదు. ఇక్కడ ఇలా వంగాం అనుకోండి. ఇక్కడ ఇలా వంగితే ముందుకు వంగలేం. ఇక్కడ నుంచి వంగాలి. అంటే ఇన్హేల్ చేసి ఇక్కడ నుంచి వంగుతున్నాం. ఇక్కడ నుంచి అలా అలా ముందుకి కొద్ది కొద్దిగా కాళ్ళ పక్కన చేతులు వచ్చేట్టుగా ట్రై చేస్తాం. మోకాళ్ళు ఉంచొద్దు. డోంట్ బెండ్ యువర్ నీ. ఇక్కడ ఈ నడుము ఉంచుతూ ఇలా ఇన్హేల్, ఎక్స్హేల్. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. చేతులు కింద ఆగలేదు అనుకోండి, ఏం పర్వాలేదు. కాలు ఎక్కడ వస్తే అక్కడ పట్టుకోండి. కాలు ఎక్కడైతే అక్కడ, ఇక్కడైతే ఇక్కడ. రైట్. ఇప్పుడు ఇలా కాలు పట్టుకొని తల మోకాలు కానించే ప్రయత్నం. ఇలా ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax. Release, relax. ఈ కాలుతో చేసిన తర్వాత ఇంకోటి కలుపుదాం. వేరియేషన్. Right leg forward. Right leg forward. Same thing once again. Inhale. Exhale. ఇక్కడ నుంచి బెండ్ అవ్వాలి. డోంట్ ఫర్గెట్. ఇక్కడ నుంచి బెండ్ అవ్వాలి. ఈ చెస్ట్ ని బెండ్ చేయడం కాదు. ఇక్కడ ఇది కాదు. ఇక్కడ చెస్ట్ బెండ్ చేస్తున్నామా? నెక్ దగ్గర చెస్ట్ దగ్గర బెండ్ అవుతుంది. ఇది తర్వాత ముందు ఇక్కడ నుంచి బెండ్ అవ్వాలి. ఇన్హేల్. ఇక్కడ నుంచి బెండ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడికి ఇలా వెళ్ళాలి. ఇలా
ఇలా వెళ్తుంటే ఇది ముందు బెండ్ అవుతుంది. ఇది 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 రైట్. ఇలా కాకపోతే ఇలా పడుతుంది. ఇలా నెక్స్ట్ ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇది మనం రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఇంకొక వేరియేషన్ అంటే రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఇది చేసాం మనం ఇంతకు. ఎక్సేల్ చేస్తూ ఇలా ముందుకు వంగాం, ఎక్సేల్ చేస్తూ ముందుకు వంగాం. ఎక్కడ మోకాలు ఉంచలేదు, ఎక్కడ కాలు వంగలేదు, రైట్. వెనకది వంగలేదు, ముందుకు వంగలేదు, రైట్. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ వేరియేషన్ మోకాలి 90 degrees. ఇది 90 degrees. చెస్ట్ ఓపెన్ అప్ 90 degrees, రైట్. చేతులు ఇలా ఉన్నాయి కదా, అప్పుడు ఇన్హేల్, ఇది 90 degrees. స్ట్రెచ్ మ్యాక్సిమం. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, జాగ్రత్త, చాలా స్ట్రెయిన్ పడుతుంది మోకాళ్ళ పైన. ఇగో దిస్ ఈస్ 90 degrees, స్ట్రెచ్ మ్యాక్సిమం. ఇది నా సిట్ ఇన్ బిట్వీన్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. Hands sidewise. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Relax. Relax. Get ready? Same thing. Right leg forward. Right leg forward. Inhale, raise your hands. Side నుండి. Now, exhale. ఇక్కడ నడుం దగ్గర నుంచి వచ్చారు. ఎక్సేల్ చేస్తూ స్ట్రెచ్ మాక్సిమం. ఇక్కడ నడుము నుంచి వంచండి. ఇక్కడ ఇలా ఇలా ఇలా. ఇంతవరకు చేసాం మనం, ఇంతకుముందు కూడా చేసాం. ఇలా పట్టి తల మోకాలు కానించే ప్రయత్నం. ఇది మాక్సిమం. ఇంతకుముందు చేసాం మనం. ఇప్పుడు దీన్ని చేతు కాలు 90 degrees. ఏ కాలు అయితే ముందు ఉందో అది 90 degrees. 90 degrees. 90 degrees ఇలా ఉంచి చేతుల పైన 1 2 3 4 5 6 7 8 9 10. Sideways. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Manage. Relax. Relax. ఇవన్నీ నిలబడి చేస్తున్నాం. స్టాండింగ్ ఆసనాస్ పేరు పెడతాం, రైట్. నౌ separate the legs. Right leg right side, left leg left side. ఇలా ఇలా సపరేట్ చేసాం. ఇంతకుముందేమో ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసాం. ఇప్పుడు సైడ్ వైస్ ఇలా చేస్తున్నాం.
right? Side wise. కాళ్ళు కొద్దిగా నొప్పి అవుతాయి రేపటికి, జాగ్రత్త. ఒక మూడే చేయి, ఎక్కువ చేయకండి. ఇక్కడ రైట్ సైడ్ ఎంత వస్తే అంత రైట్ సైడ్ ఇలా, లెఫ్ట్ సైడ్ ఇలా, 2 ట్రై నాట్ టు బెండ్ ఫార్వర్డ్. ముందుకు వంగే ప్రయత్నం చేయకండి, ఎంత వస్తే అంత. ఎక్కువ చేయకండి, ఇది ఎక్కువ చేస్తే రేపు పొద్దున బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. రైట్, ఇది చేస్తా. రిలాక్స్. దీంట్లో ఇంకొక వేరియేషన్, సపరేట్ ద లెగ్స్. ఇప్పుడు కాలు ఇలానే ఉంచి మనం చేసాం, ఇటు ఇటు ఇలా, ఇలా వీలైతే ఇలా, ఎంత వస్తే అంత. ఏదైనా సపోర్ట్ తీసుకోండి, ఎక్కువ వస్తుంది ఇలా. రైట్. ఇప్పుడు రైట్ లెగ్, టర్న్ ద రైట్ లెగ్ రైట్ సైడ్. ఇప్పుడు కుడి కాలు ఇలా ఉంది అనుకోండి, ఇటు తిప్పుతున్నాం కుడి వైపు, ఎడమ కాలు ఉంది ఎడమ వైపు తిప్పుతున్నాం, అలా టర్న్ ద రైట్ లెగ్ రైట్ సైడ్, రైట్ తిప్పాం. ఇప్పుడు నెక్స్ట్ ఇలా, లెఫ్ట్ లెగ్ ఇలా, ఒకసారి అటు ఒకసారి ఇది. రిలాక్స్. ఇప్పుడు చేసినవి కాలు ముందుకి సైడ్కి చేసినవి ఎక్కువగా చేస్తే రేపు మీరు ఇలా కూర్చోవాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, టాయిలెట్కి వెళ్ళాలన్నా ఇక్కడ నొప్పులు వస్తాయి, ఇక్కడ నొప్పులు వస్తాయి. ఇలా 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 కూర్చోలేము. అందుకని జస్ట్ అటెంప్ట్ 1 or 2 అండ్ రిలాక్స్. రైట్. తడాసన, ఇంకా కొన్ని స్టాండింగ్ ఆసనలు మనం చేసినవి. రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. అకర్ణ ధనురాసన మనకు తెలుసు, ఇంకా చెప్పక్కర్లేదు. ఇన్హేల్ 1, exhale 2, inhale 3, exhale 4, inhale 5, exhale 6, 7, 8, 9. కొద్దిసేపు అక్కడ ఉంటున్నాం. Release, relax. Left leg, sorry, right leg forward. Right leg forward. Inhale, raise your hands. ఇప్పుడు చూడండి, సైడ్ నుండి తీస్తున్నాం చేతుల్ని. కొన్నిసార్లు సైడ్ నుండి తీస్తున్నాం, కొన్నిసార్లు ఏమో ముందు నుండి తీస్తున్నాం ఇలా. ఇన్హేల్. సో దీంట్లో ఇది వేసే దాంట్లో ఏమో సైడ్ నుండి తీస్తున్నాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇది పొజిషన్. నా అకర్ణ ధనురాసన. ఇన్హేల్, exhale, inhale. This is shoulder level height. Shoulder level height. మోచేయేమో వెనక్కి, మోచేయి వెనక్కి వెళ్తుంది. ఈ చెయ్యి బొట్టన వేలు ఇక్కడ చెవు దగ్గర ఇలా. Exhale. Right? Inhale, exhale. 5, 6, 7, 8, 9, 10.
Relax. Akarna Dhanurasana. Relax. Next. Separate the legs. చేతులు వెనక్కి ఇలా పెడుతున్నాం. చేతులు వెనక్కి ఇలా వెనక్కి పెట్టాం. రైట్. నా వెనక్కి పెట్టి చేతులు ఇలా స్ట్రెచ్ చేయండి. మాక్సిమం స్ట్రెచ్ ఇలా వెనక్కి ఇలా స్ట్రెచ్ చేయండి. చెస్ట్ ఓపెన్ అప్ యువర్ చెస్ట్. ఇది రైట్. ఇప్పుడు ఇన్హేల్ అన్నప్పుడు ఇన్హేల్, ఎగ్జేల్, బెండ్ ఫార్వర్డ్. ఊపిరి వదిలేస్తూ ఎగ్జేల్. నడుం దగ్గర నుండి వంచాలి. నడుం దగ్గర స్టమక్ దగ్గర వంచాలి. ఎగ్జేల్ టోటల్. ఇప్పుడు చేతులు పైనకి లేపండి. చేతులు పైనకి లేపండి. చేతులు పైన. స్ట్రెచ్ మాక్సిమం. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Come up slowly. Inhale. Exhale. Relax. Trikonasana. This is Trikonasana. మళ్ళీ ఒక్కసారి Trikonasana. చేతులు ఇలా పెట్టేసి వెనక్కి స్ట్రెచ్ మాక్సిమం. చెస్ట్ ఓపెన్ అప్ యువర్ చెస్ట్. ఇది మళ్ళీ చేతులు వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఇవి కాలు స్టిఫ్ గా ఉంచండి. లైక్ పిల్లర్స్. ఎటువంటి లూజ్నెస్ ఉండదు దీంట్లో. రైట్. స్ట్రెచ్ మాక్సిమం. రైట్. ఇన్హేల్. ఎగ్జేల్ చేస్తూ పొట్ట దగ్గర నుండి లోవర్ అబ్డోమిన్ దగ్గర నుంచి బెండ్ అవుతున్నాం. ఎగ్జేల్. ఎగ్జేల్ చేస్తున్నప్పుడే చేతులు పైనకి తెస్తున్నాం. ఎగ్జేల్. టోటల్ ఎగ్జలేషన్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు తలని మోకాలికి అటు ఇటు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. Release. Relax. Trikonasana. Trikonasana. Right? Please take care. కాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కాళ్ళ మీద స్ట్రెస్ పడుతుంది. Relax. Now separate the legs. Maximum separation. Maximum. ఎంత వస్తే నా ఇప్పుడు చేతులు ముందు నుండి లేపుదాం. ఇన్హేల్. సైడ్ వైజ్. Exhale. Right hand, right leg వైజ్. Right hand, right leg వైజ్. ఇలా exhale. ఎంత వస్తే అంత కిందికి. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite side. Exhale. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. దీన్ని ఇంకో నమూనా కూడా చేస్తాం. మనం ఈ చేతిని ఇలా తీసుకెళ్ళాం, అవునా? అలా కాకుండా ఈ చేతిని ఇక్కడ కింద పెట్టేసి కింద ఈ చేయి పైన ఇలా కూడా 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ ఈ కాలు 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Release, relax.
ఇదొకటి. నమస్కారాసనం. నిన్న మనం కూర్చొని నమస్కారం చేశాం. ఇప్పుడు నిలబడి నమస్కారం. సింపుల్ థింగ్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ముందు తీద్దాం. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. అవునా? సైడ్కి వచ్చాయి. నమస్కారం పెట్టాం. ఇది ఒక పద్ధతి. లేక ఇదే నమస్కారం చేతులకు పైన పెడతాం. ఇది ఇంకో పద్ధతి. చేతులకు ఇలా పెడతాం, ఇలా పెడతాం. ఇంకొక నామం ఇలా. రైట్ లెగ్, ఫోల్డ్ ద రైట్ లెగ్. చేతులు నమస్కారం. ఇలా కొద్దిసేపు. ఇది కొద్దిసేపు. ఈ చేయి, ఈ కాల్తో స్టాండ్ అప్ ఆన్ సింగిల్ లెగ్. ఇప్పుడు చేసే నమస్కారం ఇంకొద్ది తేడా ఉంటుంది. తేడా ఎలా ఉంటుందో చూద్దాం. రైట్. చేతులు ఇలా పెట్టేసి నా ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. చేతులు వన్. ఇప్పుడు కుడికాలు వెనక్కి తీస్తూ, అంటే కుడికాలు వెనక్కి అంటే ఎలా వెళ్తుంది? ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. మనం ముందుకి వంగుతున్నాం. సో రైజ్ యువర్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్. రైజ్ యువర్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్. కమ్ ఫ్రంట్. ఇది ఇది అంటే మనం ఒక కాలు మీద నిలబడ్డాం. ఇక ఇలా ఉంటుంది. ఒక కాలు మీద నిలబడ్డాం. ఇది బెండ్ ఫాల్. ఇది నమస్కారాస్. మరి ఇప్పుడు లెఫ్ట్ లెగ్, చేతులు పైనకెత్తి. అవును, లెఫ్ట్. రైజ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఇది సింగిల్ లెగ్ తోనే ఉన్నాం. సింగిల్ లెగ్ తో ఈ కాలు పైన ఎంత వస్తే అంత. రిలాక్స్. సో 6 అవుతుంది. మిగిలింది తర్వాత చూద్దాం. రైట్. రిలాక్స్. Relax your whole body. Now, don't forget, ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ ప్రాణాయామ చేస్తున్నప్పుడు ఇది చేస్తాం. స్టార్ట్ విత్ ద ఇండెక్స్ ఫింగర్, మిడిల్, రింగ్, లిటిల్ ఫింగర్. ఇలా ప్రెస్ ఇట్ till the tip of the tongue, tip of the finger, and count down, pressing it to the root of the finger. Right. Prana. Prayer chapter. Now, okay, 3 times inhalation, exhalation with this. Inhale, press it and come to the top of the finger. Exhale, come down. Next finger. Inhale, exhale. Next finger. Inhale, exhale. Next finger. Inhale, exhale. Now get ready for the prayer.
ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్. Right. So we'll start with Power Muktasana series, part 3. Almost 15 days అయింది. part 1, 2 అయిపోయింది అనుకుని part 3 లోకి వచ్చాం. వెరీ గుడ్. part 3 లో stretch your legs. రైట్, ఒకసారి ఇలా టో బెండింగ్ ఇలా ఒక 2-3 సార్లు. మనకు తెలుస్తుంది, బాడీ చెప్తుంది ఏం చేయమంటే అది చేయడం. ఇలా ఇంతకుముందు అన్ని ఒక్కొక్కటి 10 సార్లు చేసాం, ఇప్పుడు అది చేయట్లేదు, ఊరికే ఇలా ఇలా అంటున్నాం. ఇలా ఇలా తర్వాత ఇలా. యూ కెన్ మిస్ ఎనీథింగ్, నో ప్రాబ్లం. యూ కెన్ యాడ్ ఎనీథింగ్, నో ఇష్యూ ఎట్ ఆల్. ఇలా ఇలా. మరి అప్పుడు ఎందుకు అలా చేసాము? నేర్చుకున్నాం కాబట్టి వరుసగా వచ్చాము. ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఇవన్నీ అక్కర్లేదంటే అక్కర్లేదు, చేయాలంటే చేసుకోవాలి, అంతే, మన ఇష్టం. రైట్. ఇప్పుడు ఒకసారి రోల్ చేసిన తర్వాత, రోల్ చేస్తే బ్యాక్ అనేది క్లియర్ అయిపోతుంది. ముందు మిగతా చేద్దాం ఈజీ. అదే చెప్పినా నేను. ఇది ఎవరమ్మా చిన్నపిల్లలు? ఎవరు చెప్పండి, చిన్నపిల్లలు ఎవరు? మేమే. మేమేంటి, పేరు ఎట్లా తెలుస్తుందమ్మా? చిన్న పాప ఎవరు చూపించు ఒకసారి, ఉందా? రైట్, ఓకే. విల్ కంటిన్యూ విత్ దిస్ పవర్ ముక్తాసన్ సిరీస్ పార్ట్ 3. రైట్. సో ఇంకా మనకి ఏదో ఇన్కన్వీనియంట్ అనిపించింది, దానికి సంబంధించింది చేస్తాం. ఏం లేదు, డైరెక్ట్లీ గో ఫర్ పార్ట్ 3. రైట్. ఇప్పుడు ఒకసారి ఇలా చేద్దాం, నష్టమేం లేదు కదా. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. Relax. But only condition is aware of the body part. ఏ బాడీ పార్ట్ పైన ఎక్కడ ఏ మూమెంట్ ఎలా జరుగుతుంది తెలియాలి. అది తెలిస్తేనే యోగా. తెలియకుండా చేస్తే ఫిజికల్ ఎక్సర్సైజ్. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వీ వాంట్ టు డూ యోగా. సో ఇలా అన్నప్పుడు మనకి ఎక్కడ, ఇప్పుడు ఊరికే ఇలా అన్నా సరే, వీ షుడ్ ఫీల్ ద మూమెంట్ ఆఫ్ దిస్ మజిల్స్, బాడీ, అది తెలియాలి. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ డూ from 5:30 to 7, we must do it with awareness, with consciousness, observe it, like witness it. So this is very important, right? Observe your body, observe your mind, what is happening, right? So first one in this rope pulling, anna rope pulling idi 1 2. సో రోప్ పుల్లింగ్ అన్నప్పుడు ఏం చేయాలి? ఈ మూమెంట్ కనబడాలి నాకు. ఈ చెయ్యి ఇలా వెళ్తున్నది, తర్వాత మళ్ళీ ఈ చెయ్యి ఇలా వెళ్తుంది, ఇది కనబడాలి. ఈ మూమెంట్ నాకు కనబడాలి. ఇది
తర్వాత ఈ మజిల్స్ ఎలా ఎలా మారుతున్నాయి, ఇక్కడ మూమెంట్ ఎలా వస్తుంది మజిల్స్ లో మనకు తెలియాలి. ఇలా ఇది తెలియాలంటే మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది. కళ్ళు తీస్తే బయట విషయాలు తెలుస్తాయి. మన విషయాలు తెలియదు, బయట విషయాలు తెలుస్తాయి. ఇది తర్వాత పైనకి ఇలా ఇలా తర్వాత దీని తర్వాత ఏం చేసాము, నావ సంచల, రైట్. ఇది 1 2 ఇగో ఇట్లా అంటున్నప్పుడు మనకి కళ్ళు మూసుకుంటే తెలియాలి. ఇగో ఇలా అన్నప్పుడు చేతులు ఇలా వస్తున్నాయి, మజిల్స్ ఇలా వచ్చాయి, ఈ మూమెంట్ ఇగో ఇది ఇలా 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 కనబడాలి నాకు, రైట్. ఇలా ఇలా అన్నప్పుడు బ్యాక్ లో ఎక్కడ మూమెంట్ వస్తుంది అది తెలియాలి. ఇలా విత్ బ్రీతింగ్, మర్చిపోవద్దు, బ్రీతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రివర్స్ 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 లో చేశాము. నావ సంచలనం మన నిన్న ఇలా కూడా చేసాం కదా, ఇటుపక్క మధ్యలో అంత చేసాం. ఈ రోజు అంత చేయలేదు, ఓన్లీ మధ్యలోనే చేసాం. అది కూడా చేయాలి, ఓకే చేయండి, ఏం పర్వాలేదు. లేదు అది అక్కర్లేదు, ఓకే లీవ్ ఇట్. ఇప్పుడు చెక్కి చాలం కూడా సపరేట్ చేసాం మనం. ఇలా కూడా చేద్దాం. ఇలా 1 అబ్జర్వ్ యువర్ బ్యాక్, ఎక్కడ మూమెంట్ వస్తుంది. 2 3 4 5 1 రివర్స్ లో 2 3 4 5 రిలాక్స్. ఏది కూడా డోంట్ అటెంప్ట్ ఎట్ యువర్ ఓన్. అందరు చేస్తున్నారు బాగుంది నేను చేస్తానని చేయకండి. లిజన్ టు యువర్ బాడీ, బాడీ లిమిటేషన్స్, బాడీ కండిషన్ ఎలా ఉంటే దాన్ని బట్టి చేయండి. రైట్. నౌ సెపరేట్ ద లెగ్స్. గట్యాత్మిక్ వక్ర, మేరు వక్రాసన అన్నాం. ఇంత పెద్ద పేరు ఎందుకు లేని వక్రాసనాన్ని వేస్తున్నాం మనం. ఫుల్ కానాలంటే అనొచ్చు. నా ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, టర్న్ టు యువర్ లెఫ్ట్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, ఇది ఇలా. నా ఇన్హేల్, ఎక్సేల్. గత్యాత్మిక అంటే డైనమిక్, డైనమిక్ అంటే కొద్ది స్పీడ్ గా అర్థం. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. రైట్. రిలాక్స్ అన్నప్పుడు మామూలుగా కూర్చోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ముందు కొంగనే చేసే మనం పవన్ముక్తాసన సిరీస్ చేసినవన్నీ కూడా ఫస్ట్ ఏం చేసాము, నా రూపులింగ్, ఓకే రూపులింగ్, ఓకే నావ సంచలన్, మేరు వక్రాసన్, చెక్కి చాలని, ఇవన్నీ ముందు కొంగేవే. మరి బ్యాక్ పెయిన్ వాళ్ళు ఏం చేయాలి? బ్యాక్ పెయిన్ వాళ్ళు ఎవరు ముందు కొంగొద్దు. ప్లీజ్ రిమెంబర్, బ్యాక్ పెయిన్ డోంట్ బెండ్ ఫార్వర్డ్. హెర్నియా డోంట్ బెండ్ బ్యాక్వర్డ్. హెర్నియా ఉంటే బ్యాక్వర్డ్, బ్యాక్ పెయిన్ అంటే ఫార్వర్డ్, బెండింగ్ చేయొద్దు. తర్వాత సియాటికా, స్లిప్ డిస్క్, డిస్కంఫర్ట్, ఈ డిస్క్ ఇక్కడ అయింది అన్నప్పుడు ఈ ట్విస్ట్ చేయొద్దు. ఇలా ట్విస్ట్, ఇటు తిరగడాలు అటు తిరగడాలు చేయొద్దు. ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ ట్విస్టులు చేయొద్దు, ఇటు తిరగడాలు అటు తిరగడాలు చేయొద్దు. మెన్స్ట్రల్ సైకిల్ అయినప్పుడు డోంట్ గో ఫర్ ఇన్వర్టెడ్ ఆసనాస్, డోంట్ గో ఫర్ ఇన్వర్టెడ్ ఆసనాస్ డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్. రైట్. ఇప్పుడు ఏదో చెప్తున్నా మర్చిపోయాను.
మధ్యలో ఇది వచ్చేసింది, రైట్. ఓకే, పవన ముక్తాసనం సార్. పవన్ ముక్తాసనం, రైట్, కరెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది బాగుంటది చేద్దాం, రైట్. అన్ని రకాలు వస్తాయి. ఇలా కూర్చోండి, రైట్. స్టాండ్ ఆన్ యువర్ నీస్. వజ్రాసనకి వచ్చాము. వజ్రాసన నుండి స్టాండ్ ఆన్ యువర్ నీస్ అండ్ ఇన్హేల్. ఇదో ఇలా చేస్తూ ఇలా ఉన్నాం, చేతులు లేపుతూ. ఇదో ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ శశాంకాసన. శశాంకాసన అంటే ఇది. ఇదో ఇలా ఉన్నాము, ఇన్హేల్ చేస్తూ ఇలా లేచాము, ఎక్సేల్ చేస్తూ శశాంకాసన. ఎక్సేల్ చేస్తూ శశాంకాసన. నా దీంట్లో మనం మార్జరియాసన చేసాం బ్యాక్ పెయిన్ వాళ్ళకి. ఇది ఏం చెప్పాలనుకున్నా అంటే వీటిలో పార్ట్ 3 చేస్తున్నప్పుడు అన్ని ముందు కొంగే చేశాం కదా. బ్యాక్ పెయిన్ వాళ్ళు ఏం చెయ్యాలి? ఇవి చెయ్యొద్దు కదా. వాళ్ళు ఏం చెయ్యాలి? బ్యాక్ పెయిన్ కి మనం ఏదైతే చెప్పామో అవి చేస్తూ కూర్చోవాలి. అంటే మనం ఈ ముందు కొంగే మనం చేస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మనం బ్యాక్ పెయిన్ కి చెప్పిన ఈ మార్జరీ ఆసన్ ఉంది, మార్జరీ ఆసన్ ఇది ఇది ఇలా చేసాం. తర్వాత వ్యాఘ్రాసన్, ఇది వ్యాఘ్రాసన్, ఇది. ఈ వ్యాఘ్రాసనలో 3 నమూనాలు. రైట్ లెగ్ తీసుకెళ్ళి రైట్ ఎల్బో, లెఫ్ట్ ఎల్బో, రైట్ ఫోర్ హెడ్. అలానే లెఫ్ట్ లెగ్ పైనకి లేపి లెఫ్ట్ ఎల్బో, రైట్ ఎల్బో, ఫోర్ హెడ్ చేసాం. ఇవి చేసుకుంటారు వాళ్ళు, రైట్. సో వాళ్ళు ఏదైతే చేయకూడని ఆసనాలు ఉన్నాయో అవి మనం గనక చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి సంబంధించినవి చేసుకోవాలి. అది సారాంశం, రైట్. పర్వతాసన్, పర్వతాసన్ టు భుజంగాసన్. 1 2 3 4 5. ఇప్పుడు కింది నుంచి ఇలా 1, ఇలా ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తే 1, మళ్ళీ కింది నుంచి 2 3 4 5 6 7 8 9 10. అసలు రావట్లేదు. రిలాక్స్, రిలాక్స్. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. ఇప్పుడు రిలాక్స్ అయినప్పుడు హార్ట్ బీట్ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, బ్రీతింగ్ ఎలా ఉంది, మనం చేసిన నడుముకు చేసాం ఎలా ఉంది, కాళ్ళు ఎలా ఉన్నాయి గమనించాలి. టోటల్ అబ్జర్వేషన్. మనకు అలవాటు ఏమైంది? పొద్దున్న లేవగానే న్యూస్ పేపర్, టీవీ వేసుకొని ప్రపంచమంతా ఏమైందో కావాలి, మనకేమైందో మనకు అవసరం లేదు. దిస్ ఈస్ టోటల్ internalize our, observe our body, mind, emotions, feelings. That's it. Right. Next. ఇంకొకటి చేసి ఆపుదాం. ఉస్ట్రాసన చేద్దాం. సో స్టాండ్ ఆన్ యువర్ నీస్. స్టాండ్ అండ్ వర్స్ చేసినప్పుడు డైరెక్ట్ ఇలా కాకుండా చేతులు పైన తీసుకెళ్ళి ఇన్హేల్ చేస్తూ చేతులు ఇలా ఇన్హేల్, రైట్.
ఉస్ట్రాసన్. సపరేట్ ద నీస్. ఈ నీస్ మధ్య కొద్ది దూరం ఉంచండి. షోల్డర్ లెవెల్ డిస్టెన్స్. పక్కన ఒకటి సైడ్ లో కూడా దూరం పెట్టాలి. ఈ కాలు రెండు దగ్గర పెట్టండి. ఇన్హేల్. రైట్. ఎక్సేల్ చేస్తూ రైట్ హ్యాండ్ రైట్ హీల్, లెఫ్ట్ హ్యాండ్ ఇలా. తర్వాత ఇది కూడా తీసుకెళ్ళి 1 2 3 4 5 6 7 8 9 10. Release. Relax. Right. Relax. Right. Relax. రైట్. ఇప్పుడు కూర్చొని ఏం చేయొచ్చు మనం చూద్దాం. నా ఇప్పుడు చేతులు ముందు నుండి పైనకి ఇలా పైన స్ట్రెచ్. మ్యాక్సిమం చేతులు చెవులు పక్కన మ్యాక్సిమం. రైట్. ఇప్పుడు ముందుకి వెనక్కి ఇలా ముందుకి. Now inhale, come up. Inhale. Exhale. Pull the stomach inside. Inhale. సో ఫ్రంట్ వస్తున్నప్పుడు ఇన్హేల్ చేసి ఇక్కడ ఉన్నాము. ఎక్సేల్ చేస్తూ ప్లీజ్ ట్రై టు టచ్ ద స్టమక్ టు ద హీల్. ఇక్కడ ఫీట్ ఇలా వచ్చేట్టుగా ఇలా. Then you bend forward. Stretch your hand. ఈ షోల్డర్ అంతా స్ట్రెచ్ అవ్వాలి. ఈ షోల్డర్ బ్యాక్ మజిల్స్ మ్యాక్సిమం. ఇన్హేల్ కమ్. ఇది ఒకసారి ఇలా ఉన్న చేతులు ఇలా అనండి. ఇలా ముందుకి ఇలా పైనకి అనండి. సో ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు చేతులని ఇలా కూర్చుంటాను. ఈజీ. రైట్. చేతులు పైనకి లేపాము అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఉన్నా నేను. ఇలా ఉన్నాము. ఇప్పుడు చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టాను. రైట్ హ్యాండ్ ఇలా ఈ హ్యాండ్ చూడాలి. అంటే సైడ్ బెండింగ్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు కుడివైపు. రిలాక్స్. రైట్. అంటే చేతిని ఇలా పెట్టి కనబడట్లేదా? రైట్. చెయ్యి ఇలా పెడుతున్నా. ఇలా పెట్టేసి ఇలా అంటున్నా. ఇలా ఇటు పక్కనే చెయ్యి ఇలా పెట్టి ఇలా. సో ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు కూడా ముందుకు వంగాము. వెనక్కి ఎలా వంగుతామో చూద్దాం. ముందుకు అయిపోయింది. ఇటు సైడ్ అయింది. ఇటు సైడ్ అయింది. అంటే సైడ్ స్ట్రెచ్ అయింది. ఇప్పుడు ట్విస్ట్ ఎలా అవుతుందో చూద్దాం. ట్విస్ట్ అంటే ఇది ఫార్వర్డ్ బెండింగ్ అయింది. ముందుకు వంగాం. ఇది చేసినప్పుడు ఏం చేసాం మనం? ఇలా పెట్టి ఈ సైడ్ స్ట్రెచ్ అయింది. సైడ్ స్ట్రెచ్ ఇలా అన్నప్పుడు మళ్ళీ సైడ్ స్ట్రెచ్. ఇప్పుడు ట్విస్ట్ ఎలా చేస్తాం? ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ దీనిపైన పెడుతున్నాం. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ రైట్ నీ. ముందు ఇన్హేల్ చేస్తాము. లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ ని. ఇప్పుడు ఈ చేతిని ఇలా అనుకుంటూ వీఆర్ ట్విస్టింగ్ అవర్ బాడీ. ట్విస్టింగ్ టువర్డ్స్ రైట్ సైడ్. Now inhale. Exhale. Right hand at the left knee. Twist the body. Twist. Fantastic. Right.
వన్స్ అగైన్ అబ్జర్వ్ ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకు వంగాము, సైడ్ స్ట్రెచ్ చేసాం, ట్విస్ట్ చేసాం, వెనక్కి వంగలేదు. ఎప్పుడు కూడా కౌంటర్ బ్యాలెన్స్ చేసుకెళ్ళిపోవాలి మనం. వెనక్కి ఇలా వంగుతాం, చేతులు ఇలా పెట్టండి వెనక్కి, ఇలా కనబడట్లేదు, ఇలా ఇలా పెడుతున్నాం, చేతులు ఇలా కింద ఇలా పెడుతున్నాం, వెనక్కి పెడుతున్నాం, వెనక్కి పెడుతున్నాం. రైట్ ఇలా పెట్టి ఇలా లేస్తున్నాం. సో వెనక్కి కూడా అయిపోయింది. ఫ్రంట్, బ్యాక్, సైడ్ స్ట్రెచ్, సైడ్ ట్విస్ట్. అంటే కూర్చున్న దగ్గరే ఇవన్నీ చేసాం, నిలబడక్కర్లేదు. కూర్చున్నా ఇలా చేస్తున్నాం, నిలబడ్డా ఇవే చేస్తున్నాం, పడుకున్నా ఇవే చేస్తున్నాం. ముందుకి వెనక్కి, ఈ సైడ్ ఆ సైడ్, ట్విస్ట్ టర్న్, అంతే. సో విల్ గో ఫర్ ప్రాణాయామం. సో ఇంతకుముందు అనుకున్నట్టుగా 10, 20, 30 1 hour చేస్తున్నాం మనం ఆసన. సో విల్ రైట్, ఓకే, విల్ గో ఫర్ ప్రాణాయామం. Right. Right. Get ready. So pranayamalo first Kapalbhati తో మనం మొదలెడుతున్నాం. We'll do the same thing. Kapalbhati. Relax. First, observe your breathing. Close your eyes, observe your breathing. Just for 30 seconds, not more than that. Observe it. Close your eyes, observe your breathing for 30 seconds. Relax. Now, Kapalabhati. Start doing it. Relax. Always keep a kerchief or a napkin. Right. Once again, Kapalbhati. Relax. Last round, once again, Kapalbhati. Relax. Complete the round. Relax. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం కపాలభాతి స్టార్ట్ చేసినప్పుడు మొదట లెఫ్ట్ రైట్ రెండిటి ద్వారా అన్నాం. అలా చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా ఇలా మొదలెట్టవచ్చు మనం రెండింటితో.
రిలాక్స్. ఇలా చేస్తే తప్పు అనుకోవద్దు, లేకపోతే అలా చేస్తే తప్పు అనుకోకూడదు. దాట్ ఈస్ ఏ డిఫరెంట్ మెథడ్. తెలుగులో ఏం లేదు, ఓసారి ఇది ఓసారి అది రెండు కలిపి చేసాం, క్లియర్ గా ఉంటుంది. సో దట్ ఈస్ కపాలభాతి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్, అబ్జర్వ్ యువర్ బాడీ, అబ్జర్వ్ యువర్ మైండ్. ఒక చిన్న క్వశ్చన్, మనం మెడిటేషన్ స్టార్ట్ చేసామా లేదా? మీరు చాట్ బాక్స్ లో ఎస్ ఆర్ నో టైప్ చేయండి. ఎస్ అంటే కూడా మొత్తం లెటర్ పెట్టక్కర్లేదు, లాస్ట్ వర్డ్ ఆఫ్ ద ఎస్, వైఎస్, ఎస్ అని పెట్టి చాలు. అది చాట్ బాక్స్ లో కొట్టండి, ఎంతమంది చూసారో చూద్దామా. తర్వాత అయితే ఎన్ అని పెట్టండి. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకు తెలుసు, పిల్లలు పెట్టండి, తెలియకపోతే చెప్పండి. మెడిటేషన్ స్టార్ట్ చేసినట్టా లేదా మనం? చెప్పండి, ఏదో ఒకటి టైప్ చేయండి. టైప్ చేయండి చాట్ బాక్స్ లో, ఎన్ని ఎస్లు ఎన్ని నోలో చూద్దాం మనం. తర్వాత మీరే చెప్పండి ఎన్ని ఎస్లో ఎన్ని నోలో. నాకు కనబడదు, ఈ అద్దాలు పెట్టుకోవాలి, అద్దాలు పెట్టుకొని మళ్ళీ సిస్టమ్ దగ్గరికి వెళ్తే తప్ప కనబడదు. రైట్, సో యూ టైప్ ఇట్. ఇన్ ద మీన్ టైమ్ విల్ ప్రాక్టీస్ ప్రాణాయామం. ఎన్ని ఎస్లు వచ్చాయి చూడండి, ఎన్ని నోలు వచ్చాయి. వచ్చాయా అమ్మా? సంధ్య మీరే చెప్పాలి ఎన్ని వచ్చాయి. అంతే. 2 అని ఎంతమంది ఉన్నారు? 60-50 మంది ఉండి 2 ఎస్లు 2 నోలు ఏంటి? 15 ఇయర్స్ లో వచ్చాయి, 2 నోస్ వచ్చాయి. రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ప్రాణాయామ చేసిన తర్వాత మళ్ళీ దానికోసం వెళ్దాం మనం. రైట్, ప్రాణాయామంలో కపాలభాతి అయిపోయింది. నెక్స్ట్ విల్ గో ఫర్ బ్రీతింగ్. అబ్డామినల్, థొరాసిక్, క్లావిక్యులర్. ఎన్నిసార్లు చేయాలి చెప్పండి ఒకసారి. ఒక్కొక్కటి ఎన్నిసార్లు చేయాలి మినిమం చెప్పాలి, ఏదో ఒకటి. ఎస్ నో. ఎన్ని టైమ్స్ చేయాలి? 9. Very good. Yes, minimum 9 times. Recommended by the institutions is minimum 9 times cheyali. Right? So we'll do it for 9 rounds of abdominal breathing. Then abdominal breathing right now, 9 rounds. Inhale. Abdominal breathing. Exhale. Second, inhale. Exhale. Third round. Inhale. Exhale. Fourth round. Inhale. Exhale. Fifth. Inhale. Exhale. Sixth. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Last round. Inhale. Exhale. Relax. Next, thoracic breathing. తెలియకపోతే చెయ్యి ఇక్కడ పెట్టుకోండి. చెయ్యి ఇట్లా అవుతుంది, తెలియాలి మనకి. ఇలా ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Sixth round. Inhale, exhale. 7. Inhale, exhale. 8. Inhale, exhale.
Last round. Inhale. Exhale. Relax. Observe your mind, observe your thoughts. Now, get ready for clavicular breathing. Now, inhale. Inhale. Exhale. Collarbones. Inhale. Exhale. Inhale. Exhale. Fourth round. Inhale. Exhale. Inhale. Exhale. Sixth. Inhale. Exhale. Seven. Inhale. Exhale. 8. Inhale. Exhale. Last round. Inhale. Exhale. Relax. Release. Relax. This is sectional breathing. అంటే ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్కసారి బ్రీతింగ్ చేస్తున్నాం. అబ్డామినల్ రీజియన్, thoracic region, clavicular region or abdominal section, thoracic section, clavicular section ఏదో ఒక పేరు పెట్టి 3 టైపులు చేస్తున్నాం. ఈ మూడు కలిపితే ఏమనాలి చెప్పండి? ఏమనాలి? 3 కలిపి చేస్తే సెక్షనల్ బ్రీతింగ్. 3 కలిపి చేస్తే ఏమనాలి? ఒక్కొక్కటి సపరేట్. డీప్ బ్రీతింగ్, యోగా, యోగిక్ బ్రీతింగ్ లేక డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్. 3 కలిపితే డీప్ బ్రీతింగ్ ఆర్ యోగిక్ బ్రీతింగ్ అంటారు. కొన్ని పుస్తకాలు ఇది వదిలేస్తా అంటే ఇది చెప్తారు కానీ దీని పెద్ద ఓకే పర్వాలేదులే అని వదిలేస్తారు. ఈ రెండింటినే కలుపుతారు, ఏదైనా పర్వాలేదు. ఓకే, నౌ నెక్స్ట్ స్టెప్ అప్ బ్రీతింగ్. ఓన్లీ 3 స్టెప్స్ మనం ఆపుతాము, 3 స్టెప్స్ వదిలేస్తాం. రైట్? నౌ గెట్ రెడీ. ఇన్హేల్, స్టాప్. Inhale, stop. Inhale, stop. Exhale, stop. Exhale, stop. Exhale, stop. Exhale totally. Exhale. This is one round. Once again. Inhale, stop. Inhale, stop. Inhale, stop. Exhale, stop. Exhale, stop. Exhale, stop. Total exhalation. Asal total exhalation akkada ayipoyina na start. No problem. Right. So like that we'll do it for 3 more rounds. Inhale, stop. Inhale, stop. Inhale, stop. Exhale, stop. Exhale, stop. Exhale, stop. Exhale totally. One round in. Inhale, stop. Inhale, stop. Inhale, stop. Exhale, stop. Exhale, stop. Exhale, stop. Exhale totally. Last round once again. Inhale, stop. Inhale, stop. Inhale, stop. Exhale, stop.
Exhale. Stop. Exhale. Stop. Exhale. Relax. So this is step up breathing, step down breathing. Step up inhalation, step down exhalation. So this is to strengthen our lungs, lung capacity. దీంట్లో వేరియేషన్ తర్వాత చూద్దాం. ఇంకా ఈ టైంలో అక్కర్లేదు. రైట్, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఓన్లీ 3 rounds. 3 rounds only. Inhale through left, inhale through left. Exhale through left. Left. Close the right nostril. Close the right. Inhale through left. Inhale through left. Exhale through left only. Exhale through left. Ala 3 times. Inhale through left. Exhale through left. Is it closed? I mean, is it closed? Exhale. Inhale. Exhale. లెఫ్ట్ ద్వారానే చేశారు, రైట్ ఈస్ టోటలీ క్లోజ్డ్. చెప్పండి ఇప్పుడు ఏం చేసాము? ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఎలా చేసాం? లెఫ్ట్ సైడ్. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఓన్లీ త్రూ లెఫ్ట్. ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్. Only through left. Left side, sir. Only left side, sir. లెఫ్ట్, రైట్, రైట్, యు ఆర్ రైట్. ఇప్పుడు లెఫ్ట్ ద్వారా తీసుకుని రైట్ ద్వారా వదిలేయాలి. డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఇంతకు ముందుకి ఇప్పటికి? పిల్లలు, స్టూడెంట్స్, అనులోమ విలోమ. డోంట్ కీప్ క్వైట్. నేను చెప్పిందే చెప్పండి, ఎక్స్ట్రా వద్దు. ఇంతకు ముందు ఏం చేసాం మనం? లెఫ్ట్ నుండే తీసుకున్నాం, వదిలేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? లెఫ్ట్ నుండి తీసుకొని ఎక్కడ నుంచి వదలాలి? రైట్ నుండి వదలాలి, అంతవరకే. రైట్ నుండి వదలాలి, అంతవరకే. రైట్. Now close the right nostril, close the right. Inhale through left, inhale through left. Inhale. Now close the left, close the left. Open the right, open the right. Exhale through right side, exhale through right. Now again close the right nostril, open the left. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, ఇక రైట్ నాస్ట్రిల్ ఓపెన్ క్లోజ్ చెప్పను. ఇన్హేల్ అన్నప్పుడు ఓపెన్ చేయాలి, అవునా? తర్వాత ఇక్కడ చెప్తాను చూడండి. ఇన్హేల్ త్రూ లెఫ్ట్, ఇన్హేల్ త్రూ లెఫ్ట్ అన్నప్పుడు రైట్ ఎలా ఉండాలి? రైట్ నాస్ట్రిల్ ఎలా ఉండాలి చెప్పాలి? రైట్ ఎలా ఉండాలి? క్లోజ్. చెప్పండి అందరూ. క్లోజ్. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ ఉండాలి. ఇన్హేల్ త్రూ లెఫ్ట్, రైట్. ఇన్హేల్ త్రూ లెఫ్ట్, రైట్ ఈస్ క్లోజ్డ్. ఓకే. నౌ ఎక్సేల్ త్రూ రైట్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి? లెఫ్ట్ ని మూసేయాలి. క్లోజ్ ద లెఫ్ట్, క్లోజ్ ద లెఫ్ట్. ఎక్సేల్ త్రూ రైట్, ఎక్సేల్ త్రూ రైట్. ఒకసారి చూడండి, ఎడమ నుండి తీసుకున్నప్పుడు కుడిది ఏం చేసాం మనం? మూసేసాం. కుడి నుంచి వదలాలి అన్నప్పుడు ఎడమదాన్ని మూసేయాలి, ఎడమదాన్ని మూసేయాలి. లేకపోతే ఏమవుతుంది? దీని నుండి వదులుతాము, దీని నుండి వదులుతాము, రెండింటి నుంచి వెళ్ళిపోతుంది. లేక దీని నుండి వెళ్ళిపోవచ్చు. మన ఐడియా ఏంటి? దీని నుంచి వదలడం. సో దీని నుంచి వదలడం కరెక్ట్ గా 100% జరగాలంటే ఏం చేయాలి? దీన్ని క్లోజ్ చేయాలి. అందుకని చేస్తున్నాం. రైట్. Inhale through left. Exhale through right. Second round. Inhale through left. Exhale through right. Inhale through left.
exhale through right. Relax. ఇప్పుడు చేంజ్ ద నాస్ట్రిల్. చేంజ్ ద నాస్ట్రిల్ అంటే ఏం చేస్తున్నాం మనం? చూడండి ఒకసారి. క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్. క్లోజ్ ద లెఫ్ట్. Inhale, exhale only through right nostril. Now, close the left. Inhale through right. Inhale through right. Inhale. Exhale through right only. Exhale through right. Inhale through right. Exhale through right. Inhale through right. Exhale through right. ఇది చేస్తున్నప్పుడు లెఫ్ట్ ఏమైంది? లెఫ్ట్ ఏమైంది? చెప్పాలి పిల్లలు, మీరు పిల్లలు చెప్పాలి కంపల్సరీగా. క్లోజ్ అయింది. yes you are right. క్లోజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకున్నప్పుడు ఇది క్లోజ్ అయింది. దీన్ని క్లోజ్ చేసి రైట్ క్లోజ్ చేసి ఇక్కడ నుంచి వదిలేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ నుండే తీసుకోవాలి. రైట్ నుండే తీసుకోవాలి. రైట్ రైట్ రైట్. Inhale through right. Inhale through right. Exhale through left. Inhale through right. Exhale through left. Inhale through right. Exhale through left. So this is called Nadi Shuddhi. Nadi Shuddhi Pranayama. One minute. ఇప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ దీన్ని ఇదనాడి అంటారు. దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ మూన్. కనెక్టెడ్ విత్ మూన్ అంటే మూన్ ఈస్ రిలేటెడ్ టు కూల్నెస్. So this is related to cool, related to mind, related to moon, mind, cool. This is Idanadi atta I Idanadi, connected with mind. This is P anta Pingalanadi. Right is Pingalanadi. So this is connected with mind. This is connected with body, bodily functions. This is that. Right. So this is cool. Left nostril is cool. Right is heat. Sun nadi antar. This is sun nadi or Pingala nadi. Left is Ida nadi or moon nadi. This is Ida. This is Pingala. Right. One is connected with the mind. Another is connected with the body. So to function this mind and body coordination, harmony, breathing should be flowing these Ida and Pingala nadi without any jerk, gap. Flow should be continuous. అందుకని ఇది చేస్తున్నాము. It is not for the lungs cleaning, that is a different issue. Right. Next, Anuloma Viloma. We'll see what to do now. Close the right. Inhale చేస్తున్నప్పుడు మాత్రమే ఆ నాస్ట్రిల్ ఓపెన్ ఉంటుంది. మిగతా అప్పుడు క్లోజ్ ఉంటుంది. ఇన్హేల్ త్రూ రైట్ లెఫ్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా లెఫ్ట్ రైట్ ఏమవ్వాలి? క్లోజ్ అవ్వాలి. మళ్ళీ ఎక్సేల్ అంటే ఓపెన్ చేయాలి, లేకపోతే టోటల్లీ క్లోజ్. ఇన్హలేషన్ ఎక్సలేషన్ అప్పుడు మాత్రమే ఓపెన్ ఉంటాయి, మిగతా టైంలో క్లోజ్. రైట్ రైట్ గెట్ రెడీ. దిస్ ఈస్ అనులోమ విలోమ. ఇంతకు ముందు చేసింది నాడీ శుద్ధి. నాడీ శుద్ధి అంటే ఒక వైపు నుండే తీసుకున్నాం. వదలడం ఏ వైపు అని వదలండి, అదే కానీ ఇదేనా కానీ ఏదైనా పర్వాలేదు. కానీ ఇప్పుడు చేసేది చూడండి, అనులోమ విలోమ, ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. Alternate nostril breathing. Keep it in mind. Now get ready. Inhale through left.
Exhale through right. Inhale through right. Exhale through left. This is one wrong. Repeat once again. Inhale through right, left. Inhale through left. Ante close automatic, right అనేది automatic గా close అయి ఉండాలి. Inhale through left. Exhale through right. Ante automatic గా left should be closed. Inhale through right. Exhale through left. Ante right close చేయాలి. Relax. So this is అనులోమ విలోమ. కాకపోతే మనం దీంట్లో ఇంకా బ్రెత్ రిటెన్షన్ చేయలేదు. అప్లై జలంధర్ బంద్, మూలబంద్ ఈ బంధాలు ఉన్నాయి చేయలేదు. అవి కూడా చేస్తూ చేయాలి. మరి ఇవెందుకు చేసావు ఆపాము? టైం సరిపోదు కాబట్టి ఇవి చేస్తున్నాం. ఎందుకు? ఇవి బాగా వస్తే స్టెప్ అప్ స్టెప్ డౌన్ బ్రీతింగ్ వస్తే అప్పుడు మనము బ్రీత్ రిటెన్షన్ బాగా చేయగలము. అది రాకుండా ఇది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సేల్ చేసిన తర్వాత మనం ఇలా ఆగాలి అన్నా లంగ్స్ విల్ నాట్ సపోర్ట్ అవర్ వర్క్. అది సపోర్ట్ చేయాలి మనకి సిస్టమ్. దెన్ వీ కెన్ డూ ఇట్. అందుకని అలా చేస్తున్నాం. రైట్. ఇప్పుడు బ్రీతింగ్ చేసినప్పుడు కూడా పొట్టను లోపలికి లాగండి లాగండి అని ప్రతిసారి చెప్తున్నాం. రిపీటెడ్లీ డూయింగ్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఎందుకది? రేపు పొద్దున అగ్నిసార క్రియ ముందు వెనక్కి అనాలంటే అప్పుడు ఉపయోగపడుతుంది. స్టెప్ అప్ స్టెప్ డౌన్ వస్తే బ్రీత్ రిటెన్షన్ వస్తుంది. బ్రీత్ రిటెన్షన్ వస్తే అప్పుడు మనం వీ కెన్ గో ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ దిస్ అబ్డామినల్ మజిల్స్ వైల్ స్టాపింగ్ ద బ్రెత్ టోటలీ. అది అందుకని ఆ కంటిన్యూటీ వెళ్తున్నాము. So we should practice it. This is not intellectual lectures. Please keep it in mind. This is not for intellectual discussions, not lectures. We should practice it. Just Anuloma Viloma should be practiced for minimum of 3 months. As per the book recommendations, we should practice for 3 months. Right? మనం 3 రోజుల్లో ఒక తర్వాత వరుసగా చేసుకుని వెళ్తున్నాం. ఈ ఆల్ ఇన్ వన్ బుక్ లో వచ్చినాయి కదా, ఆ టైప్ లో వచ్చింది మనకి కూడా. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. బట్ ఎనీవే మనకు ఆల్ ఇన్ వన్ బుక్ వచ్చాయి. ఓపెన్ యూనివర్సిటీలు వన్ సిట్టింగ్ పాస్ అవుట్లు ఎలా ఉన్నాయో అలా అయిపోయింది ఇప్పుడు. దిస్ ఇస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. కీప్ ఇట్ ఇన్ మైండ్, దిస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. రైట్. సో దట్ ఈస్ అనులోమ విలోమ వరకు వచ్చాం. నెక్స్ట్ విల్ గో ఫర్ భ్రమరి ప్రాణాయామ. భ్రమరి ప్రాణాయామం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది. ఒకడు చెవులు ఇలా మూసుకుంటారు, ఇలా ఓన్లీ ఈ ఫింగర్ తో ఇలా మూస్తారు. ఇంకోటి ఇలా మూస్తారు, ఇలా మూస్తారు. ఇంకోటేమో ఈ చెవులతో, ఈ తమ్ముతో చెవులు, ఇది కాళ్ళు, ఇది ముక్కు, ఇది నోరు పెడతారు. ఇప్పుడు ఇది చెప్పే ముందు తెలియాలి. మరి ఇది కరెక్టా లేక ఇది కరెక్టా లేక ఏది లేకుండా ఇలా చేస్తాను నేను కరెక్టా? ఏది కరెక్ట్? డిస్కషన్ మనకు అక్కర్లేదు. నువ్వు ముక్కు మూసుకుంటే మూసుకో, ఇలా పెట్టుకుంటే పెట్టుకో, ఇలా పెట్టుకుంటే పెట్టుకో, ఏది పెట్టకపోతే మానే నీ ఇష్టం. దీన్ని మనం ఎలా చూస్తున్నామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆశ్రమంలో ఒక స్వామీజీ వాళ్ళ శిష్యులకి పాఠాలు చెప్తూ ఉంటారు. పాఠాలు చెప్తూ ఉంటే ఆ ఆశ్రమంలో ఒక బ్లాక్ క్యాట్ ఎప్పుడు కూడా దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న ఒక పోల్, ఒక స్తంభానికి కట్టేస్తారు. సో ఆ నల్ల పిల్లిని ఈసారి ఎప్పుడు చెప్పినా ఆ టైంకి తీసుకొచ్చి ఆ స్తంభానికి కట్టేస్తారు నల్ల పిల్లి. సో ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock క్లాస్ స్టార్ట్స్ అనగానే ముందు స్టూడెంట్స్ అందరు వెళ్ళి బ్లాక్ క్యాట్ తీసుకొచ్చి స్తంభానికి కట్టేస్తారు. దిస్ ఈస్ ద ప్రొసీజర్.
రైట్. ఎందుకు కడుతున్నారు అనే సంగతి ఎవరికి తెలియదు, గురువు ఎవరికి చెప్పాలి. తర్వాత బ్లాక్ క్యాట్ చనిపోయి పిల్లలందరూ కూడా బ్లాక్ క్యాట్ లేదు, ఈ రోజు గురువు గారు పాఠాలు చెప్పారు. డిసైడెడ్. ఒక 4 స్టూడెంట్స్ ఊర్లోకి వెళ్ళి బ్లాక్ క్యాట్ ఎక్కడుందో దాన్ని పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చిన తర్వాత ఆ స్తంభానికి కట్టేసి గురువు గారికి పాఠాలు చెప్పడానికి రమ్మంటారు. రైట్. ఇప్పుడు దీంట్లో పిల్లి ఎందుకు కట్టేయడం జరిగింది, ఎందుకు కొత్త పిల్లిని తీసుకొచ్చారు, ఎవరికన్నా తెలుసా? పిల్లలు చెప్పాలి మీరే, ఎస్ నో ఏదో ఒకటి. ఎవరైనా మాట్లాడవచ్చు. ఎవరైనా మీరు ఇంకోటి I love the students. I accept anything, whatever you say. But please talk. Anything, whatever you want, you can talk. I don't No, take sir. it serious. Chapama. తెలీదు సార్. Very good. ఇంకా తెలియకపోయినా మంచిదే. చూడండి, ఒక అలవాటు చేయడానికండి. అది ఏదో ఒకటి. రెస్పాన్స్ లాగా పిల్లలు చెప్పనియండి, పిల్లలతో రావాలి మనకు రియాక్షన్. చెప్పమ్మా పిల్లలు, ఏ చెప్పినా మీరు రైటే. ఐ డోంట్ సే నో ఫర్ ఎనీథింగ్. నేను పేర్లు పిలుస్తాను, లేకపోతే మీరు చెప్పకపోతే కనీసం 2-3 చెప్పండి. సార్, ఈ ప్రాణాయామాన్ని బంబుల్ బీ బ్రీతింగ్ అని కూడా అంటారు సార్. ఏమంటారు? బంబుల్ బీ బ్రీతింగ్. మా గ్రాండ్ ఫాదర్ చెప్పారు. పేరు పెట్టుకోమ్మా, నువ్వు నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టేసుకో, ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే సార్. ఓకే. So we are talking about the process, not the names. We are talking about the procedure. We are talking about the process. If there is anything different than this, okay, we'll accept. We don't criticize anything. ఇప్పుడు కూడా చెప్తున్నాను, anything, whatever you say, whatever you talk is right for me. I don't take anything wrong from your side. Okay, సరే, అది కాదు ఇష్యూ. ఇప్పుడు పిల్లలు ఎందుకు కట్టేస్తున్నారు సార్ అడుగుతాడు మాస్టర్ వచ్చి, ఎందుకురా కొత్త పిల్లిని తెచ్చారని. అంటే మీరు పిల్లిని కట్టేస్తే కానీ పాఠం చెప్పారు కదా. ఎవరు చెప్పారు? మా సీనియర్స్ దగ్గర నుంచి ఇదే పద్ధతి అండి. మా సీనియర్స్ దగ్గర నుండి ఇదే మనకు ట్రెడిషన్, కల్చర్, హ్యాబిట్. మొదటి నుంచి ఇదే మనకి. ఏం హ్యాబిట్? నల్ల పిల్లిని కడితే తప్ప క్లాస్ చెప్పారు అని మా సీనియర్స్ దగ్గర నుండి ఇలానా చెప్పుకొని వచ్చారు. అందుకని వీఆర్ ఫాలోయింగ్ ద ట్రెడిషన్. గురువు గారు ఏం చెప్తారు తెలుసా అండి? ఒరే, లెసన్ చెప్తున్నప్పుడు ప్రతిసారి వచ్చేది నా మీద పడి డిస్టర్బ్ చేస్తుందని, దాన్ని వచ్చినప్పుడు దాన్ని అక్కడ కట్టమని చెప్పాను నేను. ఎందుకు చెప్పాడు అతను? గురుగారు కూర్చొని పాఠం చెప్తున్నప్పుడు అది వచ్చి మీద పడుతూ గెంతుతూ క్లాస్ అంతా తిరుగుతూ డిస్టర్బ్ చేస్తుందని కట్టమన్నాను. కాబట్టి మీరు తీసుకొచ్చి కట్టారు. 2 రోజులు బాగానే ఉంది. అది చనిపోయిన తర్వాత కొత్తదాన్ని ఎందుకు తెచ్చుకున్నాము? అది అయిపోతే అక్కడికి చాప్టర్ అయిపోయింది కదా. ద ప్రాబ్లమ్ ఈస్ టోటల్లీ సాల్వ్డ్, టోటల్లీ రిజాల్వ్ ద ప్రాబ్లం. మళ్ళీ కొత్త ప్రాబ్లం ఎందుకు తెచ్చుకున్నాం మనం? అంటే మనం అది ఎందుకు చేస్తున్నామో తెలియదు. సీనియర్స్ దగ్గర చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం. ప్లీజ్ థింక్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు టుడేస్ కాంటెక్స్ట్. టుడేస్ కాంటెక్స్ట్ లో మనకు ఏమి ఉపయోగము, ఏది కావాలి, ఎంత వరకు చేసుకోవాలి, దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఐ డోంట్ క్రిటిసైజ్ ఎనీథింగ్. ఐ డోంట్ సే ఎనీథింగ్. ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ గుడ్, గో హెడ్. If you want to bring the black cat once again, that is left to you, do it. కానీ అది ఎందుకు చేశారు అనే సంగతి వాడు చెప్పినా సరే మనం వినకపోతే ఇంకేం చేస్తాము? సో లైక్ దట్, డోంట్ ఫాలో ద థింగ్స్ as it is given by anything. Think over it, analyze it, interpret according to our knowledge, according to the present context. Right? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. చైల్డ్ మ్యారేజ్ చేసేవాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ జరిగేవి. విడో మ్యారేజెస్ చేసేవాళ్ళు కాదు. దట్ ఈస్ ఎ ట్రెడిషన్, దట్ ఈస్ ఎ కల్చర్. చేయకూడదు. ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? We stopped totally the child marriages.
widows can be remarried. No, sir. ఇన్ని జరుగుతున్నాయి కదా మార్పులు. So live according to the present context. I said present context. So if you think that that is right, do it. If you think that that is not right to do, అది మీరు డిసైడ్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోండి. Don't think that somebody says something. Forget about, you are living your life. Your life is your life, that's all. Whatever the right you think, do it. Whatever the wrong, don't do that. అది జరగాలి. That analysis has to be in your brain. Right? So now we'll go for a little bit of meditation కూడా అన్నాం కదా. Just only one simple question. Number of thoughts while doing here, sitting here, increased, decreased. Increased అయితే I అని, decrease అయితే D అని చెప్పండి, లేకపోతే రాయండి, టైప్ చేయండి చాట్ బాక్స్ లో. Decrease. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఇది ఒక్కటే మాట, I గాని D గాని చెప్పండి. పేరు చెప్పమ్మా. ఎవరమ్మా? ఎవరు చెప్తున్నా చెప్పాలి. యూ షుడ్ రియాక్ట్ టు దిస్. Sirisha sir. ఏమైంది? Decreased. వెరీ గుడ్. నెక్స్ట్ శిరీష డిక్రీజ్. ఓకే, టెల్ ఓపెన్లీ. ఎవరమ్మా? పేరు చెప్పాలి కదా. శ్రేయ సార్. శ్రేయ డిక్రీజ్ రా ఇంక్రీజ్ రా? డిక్రీజ్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్. Decrease, sir. వెరీ గుడ్. నెక్స్ట్. వన్ ఆఫ్ అదర్. Decrease sir. వెరీ గుడ్. ఇంకెవరైనా? Decrease sir. వెరీ గుడ్. ఎనీబడి ఇంక్రీజ్ అనే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ఇంక్రీజ్ అనే వాళ్ళు ఉంటే చెప్పండి. పర్వాలేదు, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. We should correct ourselves. By correcting our mistakes, we can improve our life. That is the idea of that. Increase everki leva? Right, very good. Some of them are writing in the chat box. Okay, very nice. So anyway, so concentration is, as I told you earlier, we get almost, so in some books I read it as 35,000, in some books it is 70,000. So we don't go for this number. The idea is we get number of thoughts. That is the idea. Whether we need not count it, 35,000 is right or 75,000 is right. Don't worry about that number. So we get number of thoughts every day, which are 90% are totally useless and repetitive. Please keep it in mind. 90% thoughts are repeating every day, every moment, which are totally useless. Right? So you're unnecessary putting your concentration into these unnecessary thoughts, and you are unable to concentrate on the books or the things what you are doing at that present moment. That's it. Right? Now, ఇప్పుడు మనం ఏం చేసామో ఏమీ చేయలేదు. ఒకటే, whatever you do, observe yourself, observe your body, observe your mind, observe your thoughts అన్నామా. అనగానే ఆటోమేటిక్ గా our concentration has increased without saying anything. Concentration levels are increased. See, when you are getting number of thoughts are decreasing, automatically concentration level will increase. I said, just close your eyes. Distractions have stopped. The things which disturb you from outside are totally stopped from eyesight. If you can close your ears, what happens? You can't hear any other sounds as well. There is no any output from outside to into our system. So that is totally stopped. And in addition to that, we are concentrating on the body movement. Body movement మీద మన కాన్సన్ట్రేషన్ అంటే ఇంకా వేరే ఆలోచనలు వచ్చే అవకాశం లేదు, రావట్లేదు మనకి. మీరే చెప్తున్నారు డిక్రీజ్ ఇంక్రీజ్ అని.
If it is decreased, yes, we are on the right way, right path. Yes, we can increase the concentration. That is concentration. Number of thoughts are reduced, then concentration levels are increased. So when we are sitting here, we don't find any difficulty. Our concentrations are increasing. And the meditation, what is this? Meditation is nothing but aware of the thing what you're doing. Aware of the thing what you're doing. What you're doing. I must know what I am doing. Like an animal, what it does. అదే దానికి తెలుసో లేదో మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం దానికి ఏం తెలియదు, అలా చేస్తుందని. మనం కూడా, if you do not know what you are doing, then what is the name has to give it to us? మనకి ఏ పేరు పెట్టాలి? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు, తెలియకుండానే చేస్తున్నావు. సో మనం పశువులతో సమానం కాదా? ఏం చేస్తున్నావో మనకే తెలియదు. So avoid all those things. To get concentration, increase the power of concentration. We are doing this with awareness. Anything, whatever you do, that is awareness. When the awareness is increased, concentration levels will increase. When the concentration is increased, that leads to meditation. That leads to, automatically leads to meditation. Meditation is nothing but aware of the things what you're doing. Nothing else. Whatever may happen in the world, you don't bother. That is 100% concentration. 100% concentration is meditation. Just below the meditation is concentration. That may be 99% or 1%. Now our levels of concentration may be 10 or 15 or 20, whatever the number you give, that's left to you. So number of thoughts are decreasing. So concentration is increasing, increasing, increasing. When it touches 100, then that becomes meditation. You can't sit in the meditation as it is. Okay? This concentration has to lead us to meditation. So we are on the way to meditation. Once you reach there, you can't find anything there except this same thing, aware of the body. That's all. Aware of the body, aware of the mind, aware of the thoughts. That's what we are doing from the beginning. We are on the way. We do not know where we are going, but we are on the way. That's what yoga is. Right. ఇంకొకటి మాట్లాడదాం, ఇంకొక 2 నిమిషాలు ఉంది. Suppose meditation ante, if you sit at a corner in a room and practice like this every day. My question is, meditation is good. Okay. Accepted. Not good also, okay, no problem. Whether good or not good, that you decide. If you are doing like this, if it is very good, very beneficial to you, how long you have to sit? Chala baagundi, chala haiga undi. I want to sit for 24 hours. Why not enjoy this pleasure? Yes, I want to sit 24 hours. Chala santosham. Then what about your food, your shelter? Who should take care of these things? ఇది కూడా పట్టించుకోవాలి. నువ్వు నీకు బాగానే ఉంది, 24 గంటలు నువ్వు కూర్చుంటావు. నువ్వు 24 గంటలు హ్యాపీగా కూర్చోవాలంటే నీ ఇంట్లో ఏం చేయాలి? వాళ్ళేమో అన్ని ప్రొవైడ్ చేయాలా? నువ్వు ఇలా కూర్చుంటావు, నీకు బాగానే ఉంది, ఏ పని చేసేది లేదు, ఇలా కూర్చుంటావు. In the name of meditation, you are sitting like this and you are feeling happy, pleasure out of it. Then what about the remaining family members? Are they stupid to serve you for all the 24 hours? Then why No, make sir. this? Emma? Chep. No, sir. Huh? Vinavale. So, this can't be the only method of meditation then. If that is right, if everybody, all the total public is sitting like this, all the 24 hours, who will do the work? Ante, this may be a method of meditation, but this is not ultimate. Right? So, what is that ultimate method of meditation? What is it then? That we'll see tomorrow. Right? That we'll see tomorrow. And you can ask your doubts if any.
I request all the students should increase their concentration power by doing this, and you can do anything in this world. Any wonder you can do. Right, చెప్పండి.